ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రక్తదానంతో జీవితంలో ఇబ్బందులొస్తాయని చాలామంది భయపడతారు. వాస్తవానికి రక్తం ఇవ్వడం వల్ల సదరు వ్యక్తికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. అందుకు నిదర్శనం రక్తదానం చేసిన అబ్దుల్ అజీజ్ గారు ఇప్పుడు మనతోని ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. మీరు ఎన్నిసార్లు రక్తదానం చేసి ఉన్నారు? 36 సార్లు 36 సార్లు చేశారు. అవును. ఒకసారి ఎస్డిపిస్ గా డొనేట్ చేశాను. అయితే రక్తదానం మీద యాక్చువల్లీ మేడం బాగా మందికి అవేర్నెస్ లేని వల్ల భయపడతారు. అవును. రక్తదానం మీకు చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అన్నిసార్లు ఎందుకు చేసిండ్రు? యాక్చువల్లీ మేడం మా అమ్మకి బ్లడ్ అవసరం పడ్డది. ఆ మూమెంట్ లో అవేర్నెస్ లేని వల్ల ఒక రిక్షా అయినా 1500 అడిగిండ్రు. అప్పటికి మా పరిస్థితి అట్లా లేదు, అమౌంట్ కట్టేటట్లా ఎట్లా అట్లా చేసి ఇబ్బంది పట్టి అమౌంట్. సో అప్పటి నుంచి మేము ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసినాం, బెస్ట్ ఫ్రెండ్స్ హెల్త్ వెల్ఫేర్ సొసైటీ. దానివల్ల ఈ 2012లో రిజిస్ట్రేషన్ చేసాము. అప్పటి నుంచి ఈ టైం వరకు దాదాపు 10,000 అబౌవ్ యూనిట్స్ వాళ్ళ రిమ్స్ రికార్డ్ ప్రకారం డొనేట్ చేసాము. అవునా? అవును మేడం. అంటే మీరు ఇవ్వడంతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ వల్ల మళ్ళీ డోనర్స్ 11,000 చిల్లర డోనర్స్ ఉన్నారు మేడం. ఎప్పుడన్నా ఏదైనా పెద్ద ప్రమాణం జరిగినా ఎనీ టైం 4,000 నుంచి 3,000 డోనర్స్ ఎనీ టైం జమ చేసుకోవచ్చు. దీనికి కొంచెం ప్రచారం కూడా అవసరమేమో, ఎందుకంటే మీ గురించి తెలియక ఎవరిని సంప్రదించాలో తెలియక కూడా కొంతమంది బాధలు అనుభవిస్తున్నారు. అయితే మీకు ఆరోగ్యం ఎలా ఉంది? మరి ఇన్నిసార్లు రక్తదానం చేసిండ్రు కదా మేడం. రక్తదానం చేసేటికి ఆరోగ్యంకి ఏమీ లేదు. ఎందుకంటే మనం రక్తదానం చేసినా చేయకపోయినా 120 days లో మన బ్లడ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి చనిపోతాయి. దానివల్ల ఏమైతా అంటే హార్ట్, షుగర్, బీపీ, టైఫాయిడ్ ఏమి రాదు. ఎన్నిసార్లు ఈ రక్తం ఇస్తే అంత హెల్త్ కి మంచిది. చాలా రకాల రోగాలు రాకుండా కూడా ఆపుతుందట రక్తం దానం చేయడం అనేది. మేడం చాలా అంటే ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం ట్రైబల్ ఏరియా కాబట్టి చాలా మంది భయపడతారు. కానీ ఇప్పుడు 2012 అప్పటిది ఇప్పటికో బాగా అవేర్నెస్ వచ్చింది. అయినా కొంచెం ఏంటంటే మన హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం డోనర్స్ ని, ఇప్పుడు ఈ రోజు డోనర్స్ డే, అలాంటి సందర్భాల్లో ఏదన్నా డోనర్లకు ఎంకరేజ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. చాలా మంచిది. మీకు అభినందనలు. ముందుగా రక్తదానం ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపుతున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. రక్తదానం ప్రాణదానం అంటారు. అంటే రక్తదానం మరొకరి జీవితానికి వెలుగు. కాబట్టి రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అంటూ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు పలు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు చేస్తుండడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ప్రతి వ్యక్తి తన జీవితంలో 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మోచిగల్లి నుంచి బాలశంకర్ కృష్ణ గారు. నమస్కారం శంకర్ గారు. నమస్కారం మేడం. ముందుగా మీరు రక్తదానం చాలా సార్లు చేసినందుకు మీకు అభినందనలు. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, మరి మీకు అంటే భయం ఏమి ఏదా రక్తదానం చేయడం అనేది? మేడం, ముందుగా జూన్ 14 ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శ్రోతలకు కూడా శుభాకాంక్షలు మేడం. రక్తదాతలకు ప్రత్యేకించి ధన్యవాదాలు. మేడం, నా పేరు బాలశంకర్ కృష్ణ. నేను ఇప్పటికీ 85 సార్లు రక్తదానం చేసి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రాజభవన్లో గవర్నర్ తో కూడా ఉత్తమ రాష్ట్ర పురస్కారం అందుకున్నాను మేడం. రక్తం అందక ఎన్నో కుటుంబాలు రోడ్డు బారిన పడుతున్నాయి మేడం. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మేడం, రక్తంపై అవగాహన లేక, రోగ నిరోధక శక్తి కానీ, రక్తహీనత ఉన్న వాళ్ళు కానీ, గర్భస్త్రీలకు కానీ, టెస్టోస్టిరోన్లకు కానీ, ఏదైతే రోడ్డు ప్రమాదాల బారినప్పుడు ఎవరు కూడా రక్తం దొరకకపోవడం. నేనైతే రక్తదానం ఒక నొప్పి లేని ప్రక్రియ, ఒక సామాజిక బాధ్యత చేసేది. ముఖ్యంగా తలసీమియా అంటే ప్రతి 3 మాసాలకు ఒకసారి చిన్నారులకు రక్తం మార్పిడి చేయాలి మేడం. చిన్న పిల్లలు ఏదైతే షాపులకు వెళ్ళి చాక్లెట్లు కొనుక్కోవాల్సిన వయసులో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని పట్టుకొని బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా అరుదైన రక్త గ్రూపులు దొరకక ఈరోజు ఎందరో కూడా రోడ్డు బారిన పడుతున్నారు. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు కూడా తనదైన శైలిలో ఎంతో శ్రమించి ఎన్నో మెగా బ్లడ్ గ్రూపులను పెడుతూ ఎన్నో రక్తదాన శిబిరాలను చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలకు కూడా మేము రుణపడి ఉంటాం మేడం. నేను 1996లో చిరంజీవి గారిని స్ఫూర్తి తీసుకొని
రక్తం అందక ఒకరు చనిపోయారన్న వార్త విన్నాను. స్పందించిన నేను మొదటిసారి రక్తదానం చేశాను. యువజన సంఘాలు రెడ్ క్రాస్ ద్వారా ఇప్పటికి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు, సామాజిక బాధ్యతలు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు తన శైలిలో మేము ఇప్పటికే పూనుకుంటున్నాం మేడం. ప్రతి ఒక్కరు కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకుని 18 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల గారిన ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్న వారు రక్తదానం చేయొచ్చు. రక్తం అందక ఎన్నో కుటుంబాలు కూడా ఇప్పటికి కూడా అవగాహన లేక చనిపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని కూడా మేము ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. చాలా మంది యువకులు నిరుద్యోగులు ఉన్నారు. మరి రక్తదానంపై అవగాహన కల్పించడానికి వారికి నిరుద్యోగ వృత్తితో పాటు ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగే స్వచ్ఛంద సంస్థలు ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని మరి ముందుకు రావాలి. మరి రక్తదానం ఎప్పుడు చేయొచ్చు అని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టినరోజులు విలాస జీవితాన్ని వాడుకోకుండా అదే మన పుట్టినరోజులు గాని ఏదైనా శుభకార్యం ఉంటే మనము రక్తము అవసరమైనప్పుడు ఇయ్యడం ఒకటి, మనం ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇస్తే వాళ్ళు దాన్ని భద్రంగా దాచి ఎవరికి అవసరమో ఆ టైంలో వాడుతూ ఉన్నారు. మీరు చేస్తున్న ఈ సేవకు, మీ సామాజిక స్పృహకు అభినందనలు తెలియజేసుకుంటూ, నేను 100 సార్లు రక్తదానం చేసి అరుదైన రికార్డు చేయాలనుకుంటున్నా మేడం. అమ్మ జన్మని ఇస్తుంది మాత్రం రక్తదాత పునర్జన్మిస్తాడు. నిజంగానే రక్తదానం అనేది ప్రాణదానం. నిజమైన రక్తదాతలు హీరోలు. అవును, మీరు కూడా ఒక హీరోనే. సామాజిక స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా రక్తదానం ముందు రావాలని ఈ సందర్భంగా కోరుకుందాం. థ్యాంక్ యూ అండి శంకర్ గారు. మరొకసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరోసారి రక్తదాన దినోత్సవం శుభాకాంక్షలు మేడం అందరికీ. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.